గాయ్స్ అందరికి ఈరోజు అయితే మనమైతే ఎండర్ డ్రాగన్ అయితే చంపబోతున్నాం. సో నేనైతే విలేజ్ జాంబీ అప్పుడే వచ్చేసాడా అయ్యా. ఇన్ని నెదల్లో ఉన్నాను, సాహసాలు చేస్తున్నాను. నెదల్లో నేను ఎక్కడ నెదల్లో ఉన్నానా? నాకేం తెలుసు. నేను సాహసాలు చేస్తున్నాను. తనకు అయితే మంచి నీ స్పాన్ ఇక్కడ కదా, నిజం చెప్పు. లేదు కదా. సో మన ఇల్లు అయితే వచ్చేసాడు మన నీ ఆర్మర్ ఏది అలెక్సా, మన అన్నయ్య. సో స్కిన్స్ అయితే పోయినాయి గాయస్ అప్డేట్ చేసినప్పుడు. ఈ వరల్డ్ అయితే షేర్ చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే తీసాము మేము. అప్డేట్ చేసినప్పుడు అయితే స్కిన్స్ అయితే పోయినాయి, అందరి స్కిన్స్. సో ఈ వరల్డ్ అయితే జాగ్రత్తగా ఉండడానికి నా ఆర్మర్ అయితే చేసి పెట్టాను దానికోసం. ఏది వేస్ట్ డైమండ్ ఆర్మరే. మళ్ళీ అయితే నేను నార్మల్ డైమండ్ ఆర్మర్ వేసుకొని వస్తున్నాను. నాకు అదైనా ఈజీగానే అసలు ఐరన్ ఆర్మర్ చాలు నాకైతే రియల్గా అయితే. ఇదిగో నీ ఫుడ్ అన్నా, ఒకసారి కావాలా? ఇదిగో నాకు ఒక బోయి ఇన్ఫినిటీది, లేకపోతే నార్మల్ అసలు. ఇదిగో ఈ చెస్ట్లో ఉంది, వుడెన్ చెస్ట్లో ఉంది నీ ఆర్మర్. సో మనమైతే మనకు ఎండర్ డ్రాగన్ కిల్ చేయడానికి కావాల్సింది అయితే బ్యారెల్లో ఉన్నాయి. 49 నాకు ఇస్తావా? లేదు, ఏంటి బో తీసుకో. అది ఇన్ఫినిటీ కాదు, అదే ఆరోస్ తీసుకో. సో మనమైతే ఇప్పుడైతే తనకైతే నెదరేట్ అయితే అసలు అవసరం కూడా లేదు. నాకు నీ డైమండ్ యాక్స్ చాలు, షార్ప్నెస్. సో దీన్నైతే మనమైతే దీన్ని ఎలా నెదరేట్గా అయితే కన్వర్ట్ అయితే చేద్దాం, ఎందుకంటే తనకైతే నెదరేట్ అవసరం లేదు. చుట్టం లాగా అన్నమాట. షార్ప్నెస్ 4 ఎఫిషియన్సీ ఉంది నా దగ్గర చాలు. సో కొంచెం ఇన్వెంటరీ అయితే నీట్గా సెట్ చేసుకుందాం. నాకు ఈ జాలు అసలు. మనమైతే ఇప్పుడైతే విలేజ్లో అయితే ట్రేడ్ చేశాను. నువ్వేంటో పెద్ద రెడీ అయ్యావు కానీ ఎంచాన్మెంట్స్ రాదు కదా, అంతేనా అసలు ఎంచాన్మెంట్స్ చేసుకొని. అవును గైస్, నేను పికాట్స్ అను ఒక డైమండ్ యాక్స్ తీసుకున్నా, డైమండ్ పికాట్స్ అండ్ డైమండ్ యాక్స్, ఒక బో తీసుకున్నా అంతే. ఒక వాటర్ బుక్ ఎట్టివా చేసుకో. ఈ స్టిక్ అయితే మనమైతే తీసుకుందాం. టెంపరరీ బ్లాక్స్ తీసుకుంటున్నా, తీసుకో. ఒక బెడ్ తీసుకుందాం. నెదరాక్, కొన్ని ఆరోస్. ఈ బ్యారెల్ ఎందుకంటే మనమైతే అక్కడైతే చేద్దాం. ఇక్కడైతే నేనైతే కత్తితో ఇంకా కొన్ని బెడ్స్ చేసుకుందామా. ఎండర్ చెస్ట్ కోసం అయితే నేనైతే కొంచెం అయితే ఒబ్సిడియన్ అయితే కలెక్ట్ చేసుకొని అయితే పెట్టాను గాయస్. ఇదిగోండి 13. ఇదిగో ఇక్కడ ఉంటుంది చూడు, నేను ఓపెన్ చేసిన చెస్ట్లో. ఓకే గాయస్, ఇప్పుడైతే మనమైతే ఇన్ఫినిటీ బుక్ ఉంది, చూస్తాను. ఉంది పెట్టవా నాకు? చూసుకొని నేనైతే కొన్ని అయితే సామాన్లు అయితే రెడీగా అయితే నైట్ విజన్ పోషన్స్ చేయవా నాకు? చేస్తా. ఒక 8 రెస్టారెంట్ కూడా దాన్ని పెట్టేసి. సో నేనైతే కొంచెం అయితే ఫర్మెంటెడ్ స్పైడర్ అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని అయితే నెదర్ వార్డ్స్ అయితే తీసుకున్నాను. గ్లో స్టోన్ డస్ట్ అయితే తీసుకున్నాను. సిల్క్ డస్ట్ తీసాను ఫస్ట్ అయితే, తర్వాత అయితే దీంట్లో అయితే తీసాను. సో ఇప్పుడైతే నేనైతే కొన్ని అయితే పోషన్స్ చేసుకోవాలి. గ్లాస్ అయితే మెల్ట్ చేయాలి. ఏ పోషన్? క్యారెట్స్ మన దగ్గర లేవు. క్యారెట్స్ లేవు విలేజ్లో. ఉన్నాయి గాయస్ 40 క్యారెట్స్ విలేజ్లో నుంచి అయితే మనమైతే వేసాం. సో
ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకుని అయితే బ్లాక్ బోర్డులు అయితే పెట్టేశాను. కొన్ని అయితే నగెట్స్ చేసుకుందాం గోల్డెన్ క్యారెట్స్ చేయడానికి. గోల్డెన్ క్యారెట్స్ వేర్ ఆర్ యు అమ్మ? మీకైతే కొంచెం అయితే ఏంటి ఇంత సుత్తి చేస్తున్నారు అని అయితే మీరు అనుకోవచ్చు, ఇంతసేపు ఏంటి అని. నాకు పెద్దగా రాదండి గేమ్. గాయస్ మేము జస్ట్ ప్రోస్ ఏం కాదు. కొంచెం వచ్చు. 1 2 3 సరిపోతుంది. 9 సరిపోతుందా చెప్పు. ఏంటి వాటర్ 9 బుక్కెట్సా? 9 అది బాటిల్స్ సరిపోతాయిలే నాకు. 3 బాటిల్స్ చాలు. అది 8 minutes లేక పోషన్ వచ్చేది. 8 minutes చేయనా? ఫెదర్ ఫాలోయింగ్ ఒకటి జీ. ఫెదర్ ఫాలోయింగ్ కోసం ఎగిరేది ఉందిద్దే. అది లేదా? లేదు పాపం మనం. బూట్స్ ఫెదర్ ఫాలోయింగ్ ఉంది కదా, ఇస్తావు నాకు ఆ బూట్స్? ఇంకొకటి ఉంది కదా ఫెదర్ ఫాలోయింగ్ బూట్స్. ఇది అక్కర్లేలే, దూకేస్తా. ఎండర్ పిఎల్సి కొన్ని చాలు. అక్కర్లేలే, అక్కడ కొట్టేస్తా, చంపేస్తా ఈజీగా. ఎక్స్పీ ఫామ్ బాగానే వర్క్ చేస్తుంది. తొక్కలాగా ఉంది. ఏంటి ఎక్స్పీ ఫామ్ ఆన్ చేసి పెట్టలేదు? ఆఫ్ చేస్తావు కదా నేనా? గోల్డ్ బంగాళదుంపలు అయిపోయినాయా? ఇంకా లేవా? అయిపోయినాయి. నీ ఫార్చ్యూన్ పికాట్ సిటీ ఇక్కడ బంగాళదుంపలు పెరిగింది. నువ్వే తిరిగి ఫస్ట్ అయితే ఆ క్వాడ్ పొజిషన్ చేసుకోవాలి. ఏం చేయాలన్నా నువ్వు కొంచెం ఫోన్లో సౌండ్ తగ్గించుకో, ఇక్కడ రీసౌండ్ వస్తుంది. ఓకే ఫుల్. సో గాయస్ ఇప్పుడైతే మనమైతే ఏమొస్తే నాకేం సంబంధం లేదు. సో అక్వర్డ్ పొజిషన్ అయితే చేయాలన్నమాట ఏం చేయాలన్నా. అందుకనే నెదర్ వాట్స్ ఉన్నాయా? ఉన్నాయి ఫామ్ పెట్టా. సో ఇప్పుడైతే మనమైతే గోల్డెన్ క్యారెట్స్ అయితే ఇక్కడ పెట్టాలి. తొందరలో మల్టీప్లేయర్ కూడా స్టార్ట్ చేసిద్ది. దాంట్లో అయితే అప్పుడప్పుడు చాలా ఎప్పుడో డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇంత క్రియేటివ్గా చేశారు ఏం దిగలుగా చేయలేరు అనేసి. మళ్ళీ తర్వాత అయితే మనం అయితే మీకైతే డౌట్ అవ్వచ్చు. ఎంత ఛార్జింగ్? కొంచెం అంటే సో మనకైతే ఎప్పుడు చూసినా మనకైతే ఛార్జింగ్ అయితే ఉండదు, మీకైతే తెలుసు. 50 దాకా. ఈసారి అయితే కొంచెం అయితే ఎక్కువే ఉంది, 84 ఉంది. 84 కూడా కొంచెం ఎక్కువ. సో నైట్ విజన్ పోషన్స్ కొంచెం గన్ పౌడర్తో పాటు 3 గన్ పౌడర్ అయితే ఉంది. నేనైతే ఎక్కువ క్రీపర్స్ని అయితే చంపలేదు. ఎంత ఉంది గన్ పౌడర్? 3. ఇది ఎక్కువ వేస్ట్ చేయొద్దులే నైట్ విజన్ పోషన్స్ కోసం. దాచి పెట్టుకో ఉండాలి. అయినా ఏం కాదులే. సో ఇప్పుడైతే మనమైతే గన్ పౌడర్ అయితే ఇక్కడ పెట్టేసి కొంచెం అయితే ఇవి అయితే స్ప్లాష్ పోషన్స్గా అయితే మనం అయితే చేసేసుకుందాం. ఇప్పుడు 4 XP 7 మంచిగానే పని చేస్తుంది గాయస్. అదైతే కొంచెం 11 13 14 అదైతే బాగానే పనిచేస్తుంది గాయస్. అది కొంచెం సేపు ఆగాలి. 17 అప్పుడే నాకు 0 నుంచి అప్పుడే. స్ట్రెంత్ పోషన్కి అయితే మెలాన్స్ అయితే కావాలి. నాకైతే 30 XP అయితే వచ్చేసింది గాయస్ అప్పుడే. మెలాన్స్ అయితే అక్కడ ఉంది గాయస్, నాకెందుకు నేనైతే మిషన్ గురించి అయితే తెలియదు. ఫస్ట్లో చీ అనేది వాగింది ఎపిసోడ్లో. ఇప్పుడు మాత్రం హోపీ గాయస్ బాగానే పనిచేస్తుంది గాయస్, సూపర్గా పనిచేస్తుంది. ఇన్ని అవసరం లేదు గాయస్. అయినా మనకి ఒక 10 సరిపోతుంది నార్మల్గానే. అది కూడా 20 దానికి 20 3 పోర్షన్స్ అయితే సరిపోతుంది కదా నైట్ విజన్.
నాకు రండి. నాకు ఒకటా మరి 8 minutes నాకు రండి. ఎంతసేపు చమ్ముతావు ఏంటండి అప్పుడే. సో గైస్ మనమైతే టైం అయితే ఇంకొంచెం అయితే ఇదైతే కొంచెం ఎక్కువసేపే అయితే ఉండిద్ది గైస్, ఎందుకంటే మొత్తం రెడీ చేసుకోవాలి కదా. మొత్తం రెడీ ఎంచాయ్మెంట్లు చేసుకుంటున్నా నా ఐటమ్స్కి, ఎందుకంటే 32 XP అప్పుడే నాకు. ఓకే బంగాళదుంపలు అయిపోయినాయి. ఓకే ఏం కాదండి. ఇదిగోండి 6 minutes అయిపోయిందా, చూసారా 2 minutes కాస్త 6 minutes అయిపోయింది. స్ప్లాష్ పోషన్ కదా అందుకే. సో మేమైతే మొత్తం రెడీ చేసుకొని మొత్తం రెడీ అయ్యి ఇంటి బయటకు అయితే వచ్చిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తాం. అయిపోయిందా? ఓకే గాయస్, ఈ వీడియో అయితే ప్రెజెంట్ అయితే ఇక్కడైతే ఆపేస్తున్నాను. జస్ట్ మళ్ళీ కంటిన్యూ అయితే ఈ వీడియో అయితే కంటిన్యూ అయింది. ఇక్కడ చూపివా ఇదంతా ఈ రెడీ అంతా నేనైతే ఇప్పుడైతే చూపించట్ను. సో మొత్తం రెడీ అయిన తర్వాత అయితే కలుస్తాం. మాల్ తిట్టలేదుగా, పని చేయట్లేదు లేదు అనేసి తనకైతే 30 నిజంగానే అదైతే పని చేస్తుంది. తను నిజంగానే 34 XP. అవును గాయస్. సరే గాయస్, మిమ్మల్ని అయితే తర్వాత కలుస్తాం. సో గాయస్, మనకైతే ఎక్స్పీ ఫామ్ అయితే బాగా పనిచేస్తున్నాయి. దీంట్లో ఏం లేవు, ఏం కాదులేండి. దీంట్లోనే ఏం లేదు. ఓకే తర్వాత చూపిస్తాను మీకైతే ఎక్స్పీ ఫామ్ ఎంత బాగా పనిచేస్తుందో. ఇది మెయిన్ వీడియో కాబట్టి. సో నేనైతే ఇవన్నీ మిస్ అవుతాను గాయస్. ఈ అందమైన ఇల్లు, ఈ అందమైన గార్డెన్, ఈ అందమైన పిగ్గి, లామాలు ఉన్న గడుస్తున్నాను. ఎవరితో వచ్చిండు? నాకు ఇంకా పని లేదు గాయస్. నేనైతే చాలా వరకు యానిమల్స్ అయితే నా ఓపీస్ వాడితో అయితే చంపేశాను. ఈ స్టీక్ అంతా వీళ్ళే ఇచ్చారు నాకు, 62 స్టీక్స్. నేనైతే కొన్ని బెడ్స్, కొన్ని యారోస్, అంటే ఇన్ఫినిటీ ఉంది కాబట్టి 3 యారోస్, కొన్ని పోషన్స్ అయితే చేసుకున్నాను. ఈ పోషన్స్ మంచి పోషన్స్. ఇదేమో నైట్ విజన్ పోషన్, ఇదేమో స్ట్రెంత్ 2 పోషన్ అనమాట. ఇది స్ట్రెంత్ పోషన్స్ అన్నీ నాయా గాయస్. నైట్ విజన్ పోషన్ అయితే ఒకటి, ఇంకొకటి ఎక్కడ ఉండాలి అయినా అవసరం లేదులేండి, ఎందుకంటే 8 minutes అన్నమాట. ఇది ఎంత ఎండ్లో అయితే క్లారిటీగా కనిపించడానికి. సో మర్చిపోయాను గాయస్ మీకు అయితే ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను. నేనైతే నాకైతే సాడల్ దొరికింది. అందుకని గుర్రాలన్నిటిని అయితే నేనైతే బంధించేసాను అనమాట. ఎక్కడెక్కడో నుంచి అయితే వచ్చేసి దీంట్లోకి అయితే పడేసాను. సో ఇవన్నీ పడేసాను మీ ముందే రైడ్ చేద్దామని. కాకపోతే గుర్రాలతో అయితే నాకు పని ఉండేటట్టు అయితే లేదు. సో అన్నీ క్లీన్గా పెట్టేసుకున్నాను నేనైతే. సో ఇల్లు కూడా అయితే పడేద్దాం, ఏం అక్కర్లేదు నాకు. ఈ లైట్స్ అయితే కొన్ని అయితే తీసుకున్నాను. కొన్ని లైట్స్ అయితే నా దగ్గర నేనైతే ఉంచుకున్నాను, ఎందుకంటే ఎండిపోవటంలో ఎంతకాలు లేదా అందుకని. తనైతే రావట్లేదు అంటే తనకైతే నెట్వర్క్ ఇష్యూ వచ్చేసి అయితే తనైతే ఫోన్ అయితే పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు అన్నమాట. సో ఇంటికాడే ఉన్నావా?
ఇప్పుడే స్టార్ట్. నేనైతే గట్టిగా ఎంచాంగ్మెంట్స్ అయితే చేసుకున్నాను. నాకు అప్పుడే 43 XP దాకా వచ్చేసింది. చాలా మంచిగానే ఉంది గాయస్. ఆ రోజు అయితే తిట్టాను. Sensing Flame 853 joined the game. మనమైతే తనైతే ఇప్పుడు చంపైపోతున్నాం. ఇంకా రాలేదు. యశ్వంత్ భైరవానా? సో నేనైతే ఇన్వెంటరీ అయితే కొంచెం అయితే సెట్ చేసుకున్నాను. తన నైట్ విజన్ పోషన్ ఒక స్ట్రెంత్ పోషన్ చాలు. పైన ఉన్నాయి అవి తీసుకెళ్ళకుండా ఎక్కడికి రైట్ ఆర్మర్ ఒక్క హార్ట్ కూడా డ్యామేజ్ అవ్వలేదు తెలుసా. నాకు డ్యామేజ్ అయింది ఆఫ్ హార్ట్. ఎందుకంటే నాకైతే థ్రాన్స్ ఉన్నాయి గాయస్. అన్నీ ఉన్నాయిలే. గాడ్ ఆర్మర్ అని చెప్పచ్చు. ఇది అవసరమైన అన్నీ ఉన్నాయి. ఓకే ల్యాప్ ఈజ్ అవసరం లేదు. ఐరన్ నేనైతే స్టోన్ తీసుకున్నాను గాయస్. స్టోన్ అయితే తీసుకున్నాను నేనైతే. ఫుడ్ ఉంది. ఓకే గోల్డెన్ యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ. లేదు చేసుకోను కూడా. ఎందుకు? గోల్డ్ పెద్దగా లేదు ఇదైనా చేసుకోవచ్చు కదా గాయస్. మాకేం అర్థమైందంటే ఈ గోల్డెన్ ఇది ఉంది కదా, ఇది మనం మెల్ట్ చేస్తే ఒక ఇంగెట్ అనేది వస్తుంది గాయస్. డైరెక్ట్ ఇంగెట్ వస్తుంది గాయస్. నార్మల్గా అయితే ఫార్చ్యూన్తో తీసినా సరే అక్కడే ఉంది పక్కన. అదిగో ఎక్స్పీ ఫామ్. ఇంకా అక్కడ రెస్పాన్ పాయింట్ సెట్ చేసుకో. Respawn point set. You can only sleep at night. ఉంది ఒకటే సాడిల్లో గాయస్. మనకైతే డెజర్ట్ టెంపుల్ అయితే దొరికింది కానీ అదంతా లూట్ చేయలేదు. మీకోసం అయితే ఉంచాము. లూట్ చూడటానికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ అదే నా పేలిపోయిద్దామో అని భయం వేసి మళ్ళీ చూడకుండా ఎందుకు లేండి ఇదంతా అని నేనైతే విలేజ్ అయితే వెళ్ళాలి. కొన్ని అయితే హింట్స్ పెట్టుకొని అయితే వెళ్ళాను. నాకు స్ట్రెంత్ పోషన్ అవుతాను. ఇంకో నైట్ విజన్ పోషన్ ఇక్కడికి వస్తే పైకి ఇంటి పైకి వస్తే ఇస్తారు. ఏ రాన్నా నాకేదో కావాలనుకుంటున్నాను గాయస్. ఏంటి సాడిల్ మర్చిపోయాను. ఆ హార్స్ కోసం అయితే కొన్ని బెడ్స్ కూడా అయితే తీసుకున్నాను. నేను ఒక హోప్ చూపిస్తాను. ఫిషింగ్ రావడానికి ఒక క్యారెట్ ఇంకా ఒక సాడిల్ అవసరంలో పంది మీద రైడ్ చేద్దాం. నైట్ విజన్ పోషన్స్ తీసుకున్నాం. స్ట్రెంత్ పోషన్ ఒకటి చాలు. ఇప్పుడైతే అదైతే మనతో అయితే ఫ్రెండ్స్ చేస్తుంది. ఇదైతే ఫాస్ట్గా అయితే లేదు కానీ కలర్ అయితే బాగుంది. అదే ఎక్కువ నీకు మళ్ళీ ఫాస్ట్గా నువ్వైనా వెళ్తావు. నేను పరిగెత్తుకుంటూ రావాలి. జీవరా సాడీలు వేసుకొని అయితే వెళ్ళట్లేదు గాయస్. మేమైతే మా విలేజ్కి వెళ్ళి ఎండప్రియాల్స్ అయితే ట్రేడ్ చేసుకొని వస్తాం. అప్పటి వరకు అయితే మీకు ఒక స్మాల్ బ్రేక్. వెళ్ళట్లేదు. సాడీలు తీసేసింది. వద్దు అక్కడికి వెళ్దాము. ఏం వద్దు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చెట్లు ఎక్కాలి. చెట్లు ఏం చెట్లు? మన విలేజ్లో ఎండపియల్స్ ఉన్నాయి. అవును. ఎండపియల్స్ కోసం మన విలేజ్కి వెళ్ళాలి ఇప్పుడు. అవును వెళ్దాం. ముందే వెళ్దాం. వీళ్ళ ముందు ఎందుకంటే చాలా లాగ్ అయిపోయింది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సరే ఆపేసి వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాం గాయస్. సో మర్చిపోయాను. నాయగురుంది ఇదిగో ఏంది గుట్టికి రాయలాగా ఉన్నావు. సో ఫస్ట్ అయితే పండుకొని వెళ్దామా? ఇంట్లో వండుకుంటా. నాకు రెస్పాన్స్ పాయింట్ పోయిద్ది. అయితే రెస్పాన్స్ పాయింట్ పోతే నువ్వేం వస్తావే. ఇంకంత మంచి ఆర్డర్ పెట్టుకొని వస్తావు. మంచిదే లేని ఇది కూడా కొనుక్కున్నాను నాయన. నీదేం తీసుకోవాలన్నా నేను చేసుకున్నాను. ప్యాంట్కేమో ప్రొడక్షన్, చెస్ట్ ప్లేట్కేమో అన్బ్రేకింగ్. సో వెళ్ళి ప్రొడక్షన్ గాయస్ మేమైతే ఫస్ట్ చీట్స్ అయితే చూపించేస్తాం. మళ్ళీ ఎండర్ డ్రాగన్ అప్పుడైతే కష్టమైపోయింది చూపించడం చంపిన తర్వాత. సో ఇప్పుడైతే ఎండర్ డ్రాగన్ చంపిన తర్వాత ఎక్స్పీ అంతా
అప్పుడంతా చూపించడం అంటే కొంచెం కష్టం కావడంతో ఇప్పుడే మేమైతే చూపించేస్తున్నాం. మళ్ళీ చూపించాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం. నెక్స్ట్ వీడియోలో అక్కడ విలేజ్కి వెళ్ళిన తర్వాత చూపిద్దాం. ఈ ఎండర్ పియల్స్ మనం క్రియేటివ్లో తీసుకోవచ్చుగా ఎండర్ పియల్స్, కానీ కొంచెం అయింది కదా. ఏం కాదు. సరే, నీకు అసలు నా మీద నమ్మకం కూడా లేదు కదా. పదండి గాయస్ వెళ్దాం. ఓకే ఆపేయి, మర్చిపోయాం. ఎంత అయిపోద్ది అసలుకే. A few moments later. గాయస్ మేమైతే అక్కడి నుంచి అయితే డెజర్ట్ టెంపుల్లోకి అయితే వచ్చేసాం. మన ఇంటికాడి నుంచి వచ్చేయి. ఎక్కడున్నావు? నేనా వచ్చేస్తున్నా. సరే, చిన్నగా ప్లెజర్ ప్లేట్ తీసేసి ఇల్లదు సోమా సెంట్రీ అనమాట. సో నా హార్స్కి అయితే డేవెన్ డార్మర్ వచ్చేటప్పుడు కొన్ని జాంబీస్ ఇంకా వీటిని అయితే చంపాను, పిగ్గీస్ని. అందుకని ఎమరాల్డ్స్ దీంట్లో ఎమరాల్డ్స్ ఉన్నాయి. ఇంపేలింగ్ 5 అంట కావాలా? ఇది ట్రెనేడ్ ఉంది అసలు. ఇంపేలింగ్ ట్రెనేడ్కి అదే కావాలా? నేనేం తీసుకోను ట్రెనేడ్ లేకుండా. ఎలా మాకు అవసరం లేదు అంటే నైట్ డే ఉన్నప్పుడు. పవర్ 1 ఏంది? ఈ గన్ పౌడర్ కూడా కొంచెం తీసుకుందాం. విలేజ్లో అయితే పెట్టేద్దాం. ఇదంతా అవసరం లేని అంతా. ఈ స్టాండ్స్ ఉండవద్దు, ఇది పెట్టేద్దాం. సో పైకి వెళ్దామా? ఇదిగో 0 హార్ట్స్. నాకు 2 హార్ట్స్ పోయింది. వద్దు. ఓకే. సో పైకి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. అసలు అంటే తీసుకునే వాళ్ళం కదా. అసలుకే ఇక్కడ గన్ పౌడర్ లేకపోతే గోల్డెన్ హార్స్ మళ్ళీ ఏం అక్కర్లేదా మీకు? వీక్కున్నాం. ఏం చేసుకుందాం? ఒక చాలా డైమండ్ది నాకు ఒక్కదానికి శాడీలు దొరికితే నీకు కూడా తీసుకునే వాళ్ళం. నాకెందుకు, ఇంకా నేను వెళ్ళిపోతాను. ఈ ఒక్క ఎపిసోడ్ ఒక్క ఎపిసోడ్ అనమాట. 4GB. ఒక ఎపిసోడ్ అంటే కంపెనీస్ ఏమన్నా కొన్ని ఎపిసోడ్స్కి ఏమన్నా ఉంచుదాం అనుకున్నాం. ఏంటి ఉంచుదాం అనుకున్నా. అయితే ఎంత హాయిగా ఓకే, మనమైతే ఈ ట్రాప్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేసి ఎలా అనిపించిందో చెప్పండి. అసలు బాగా లేకపోతే బాగలేదని చెప్పండి గాయస్. ఇన్స్టాలో ట్రాప్ ఒకటి వేసింది గాయస్. ఈ స్ట్రింగ్స్ అవసరం లేదు నాకు. ఇంపేలింగ్ 5 పడేస్తున్నా. స్ట్రింగ్స్ ఇంపేలింగ్ 5 చెస్ట్లు హార్స్ గోల్డెన్ హార్స్ ఆర్మర్. ఒకసారి చూడు, జస్ట్ కొన్ని తీస్తే ఎంత పోయిందో. జస్ట్ ఈ స్టాండ్ ఇంపేలింగ్ 5 బుక్ కూడా పడేసి అవసరం లేదుగా. ఇన్వెంటరీ వేస్ట్. సో ఆకేష్ వచ్చేసింది అంటే గాయస్ మేమైతే ఒక విలేజర్కి అయితే వైద్యం చేసామన్నమాట. వాడైతే ఒక్క ఎమరాల్డ్కి ఓపిగా ఒక ఎమరాల్డ్కి మెండింగ్ అయితే ఇస్తున్నాడు ఆ విలేజర్. రికార్డ్ చేస్తున్నావా? చేస్తున్నా. వెళ్ళాలి. నేను వచ్చేసా. హెల్ప్ ప్లీజ్. నో హెల్పింగ్. ఇంకా డెజర్ట్ టెంపుల్లోనే అన్నాడు గాయస్. ఓకే, నేనే డెజర్ట్ టెంపుల్కి వెళ్తాను గాయస్. పాపం బిడ్డ ఎదురు చూస్తున్నాడు నా కోసం.
ఇటే కదా నేను కనిపిస్తాను చూడు నీకు. అనిపిస్తున్నావు ఉమ్? ఓపీ గాయస్ ఈ ట్రాప్ అయితే నేను డెజర్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసా. నాకు కనిపించదు. ఇదిగో నీ నెదరాక్ కూడా పెట్టుకుంటూ పోతున్నావు ఎక్కడికో. అదిగో కనిపించవు. చూసేసిందమ్మా. సో ఇలానే చాలా సేపు అయితే పట్టేసింది. మేమైతే ఇక్కడ ట్రాప్ అయితే మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి ట్రాప్లు ఏమి కొంచెం గట్టిగా మాట్లాడు. ఎందుకు? మైక్ కొంచెం డిస్టర్బ్ అయింది గాయస్, రిపేర్ అయింది. ఎస్ గాయస్. ఓకే ఈ వాయిస్ చాలా ఓకే. ఎందరు పిఎల్స్ నాకు ఏ ఆగు, ఇక్కడ రికార్డింగ్ ఉంది అక్కడ కాదు. 16 తీసుకున్నాను గాయస్ నేనైతే. అన్న ప్లీజ్ ఇంట్లో పెట్టేస్తున్నాను అన్నా. తీసు దాన్ని. ఓకేనా? బ్లేజర్స్ తెచ్చావా? ఎందుకు ఎండర్ చెప్పు. తెచ్చాను. తెచ్చావా? మంచిది పని అయింది కదా. నేను అసలు గుర్తులేదు నాకు. తెచ్చావా? ఇక్కడే ఉన్నాయి అనుకున్నావా? నిజం చెప్పు. ఇక్కడ ఉన్నాయిలే అనుకొని తెచ్చావు కదా కొన్ని. ఈ విలేజ్ అయితే ట్రాప్ అయ్యాడు. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ. నేనైతే కొన్ని అయితే ఒక హోపీ విలేజ్ ట్రేడింగ్ అయితే ఇది గాయస్ మీకైతే చూపిస్తాను. ఇదేంటి నాకు అర్థం కాలేదు. ఇది నాకే తెలుసు. నాకైతే గ్లిచ్ అవుతుంది అనమాట. సో మనకి అవసరం లేని వస్తువులన్నీ దీనిలో అవును నేను స్టాగ్ ప్లస్ చేశాను కదా. ఒక స్టాగ్ నా దగ్గర ఉంది. సో చూపిద్దాం. మనకు అవసరం లేదు, మొత్తం ఇక్కడ పెట్టేద్దాం. ఇంకేం అవసరం లేదు. ఈ 17 లక్షలు ఏం చేసుకుంటాం. ఆగవయ్యా. మొత్తం నీట్గా ఇన్వెంటరీ నీట్గా చేసుకొని. సో మెండింగ్ వాటిని కూడా అయితే చూపిస్తాం. ఎలక్ట్రా కోసం అయితే నేనైతే మెండింగ్ అయితే చేశాను. ట్రీట్మెంట్ అయితే తను 1 ఎమరాల్డ్కి మెండింగ్ బుక్. ఒక బుక్కి ఒక ఎమరాల్డ్. చూడచ్చు. అది జరుగు నాన్న చూపించాను. సో వీడికి అన్నమాట మేము వైద్యం చేసింది. 1 ఎమరాల్డ్కి ఒక బుక్, 1 ఎమరాల్డ్కి ఎంత మెండింగ్, ఇంకా 18కి ఒకటి అనమాట. ఇదేం బుక్ 8 ఎమరాల్డ్స్ది. 32 35 వేస్తా. నీ బెడ్ ఏమైంది? అది కూడా నా బెడ్ ఏం కాదు. సో మేమైతే చాలా కష్టపడ్డాం ఈ పిచ్ విలేజర్ కోసం. అదైతే వాడు జాంబీ అయిపోయాడు అనమాట. మేము కష్టపడి అప్పుడైతే ఇంకా ఇట్లా ఎగురు క్రీపర్ సౌండ్ వస్తుంది ఎక్కడ. Bed is too far away. ఎగురు ఎగురు ఎగురు. షిఫ్ట్ పట్టుకో ఎగురు. వెనక్కి వెళ్ళు. ఏంటి అసలు అక్కడ చూద్దాం. సో ఇక్కడ క్యారెట్స్ అనమాట మేము ఆ రోజు తెచ్చింది. క్యారెట్ ఫామ్ ఏం పెద్దగా పెట్టలేదు. ఆ రోజు పంకిన్స్ ఉన్నాయి కదా గాయస్, అదైతే ఈ పంకిన్ ఫామ్ నుంచి అనమాట మేమేం ఫామ్ చేసాం. ఇది పంకిన్ ఫామ్ని కూడా వీళ్ళేం పెట్టలేదు. ఈ విలేజ్ని ఎత్తికేటప్పుడు అయితే మాకైతే ఈ పంకిన్స్ అయితే కనపడ్డాయి. ఈ విలేజ్లో ఏం లేవు. ఈ విలేజ్లో పుచ్చకాయలు తప్పితే పంకిన్స్ ఉండవు. సో ఈ పంకిన్స్ అయితే నాకైతే దొరికినాయి. సారీ. ఏమైంది నిన్ను? సరే అది అండర్ పిఎల్స్ బ్లేజ్ వచ్చి నువ్వయ్యి నేను కదా చూపించాల్సింది. ఏం కాదులే. కొత్త ఒక హార్ట్. యాక్స్ ఇక్కడ హిందీ తగలుతుందా నాకు?
డ్యామేజ్ గ్లిచ్ కవే 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 2 హార్ట్స్ ఏంది 2 హార్ట్స్ చచ్చిపోతా. సరే గాయ అన్న ఎండ పిలిచి అన్న ముందు అది బ్లేజ్ రాట్స్ నేను చేస్తా. ఏ అసలు బ్లేజ్ రాట్స్. సో ప్రజెంట్ అయితే ఈ 2 అయితే చేసేద్దాం. 2 PL వెతకటానికి వెళ్దాం ఈ 2తోనే. అక్కడ చేసుకుందాం ఎన్ని కావాలంటే అన్ని. చేసాయి భైరవా చేసాయి భైరవా చేసాయి భైరవా. ఇక్కడ గ్లాస్ ఎవరు పెట్టారు అనుకుంటాం కదా మన కార్య భైరవా. ఎక్కడ ఇక్కడ ఏడా నేనే. ఇది చెప్పండి మా ఇన్వెంటరీలో ఒక పంది. సరే గాయస్ రెడీ నాకైతే. ఇప్పుడైతే మనం అయితే ఒక ఎండ్ PL అయితే వేద్దాం. సో అటు సైడ్ అయితే మనకైతే చూపిస్తుంది. ఫస్ట్ ఎండ్ PL పలిగిపోయిందంటే ఏం చేద్దాం గైస్. పలిగిపోయిందా? పలిగిపోయింది. ఈ ఒక్క ఎండ పేరుతో మనం అయితే సర్వైవ్ అవ్వాలి ఇప్పుడు. బట్ హౌ? ఇలా వేసుకుంటూ ఎగరేసుకుంటూ ఆడుకోవాలన్నమాట. జస్ట్ కిడింగ్ గాయస్. సో కొంచెం దూరం అయితే వెళ్దాం. నాకు స్ట్రాంగ్ హోల్ దొరికింది. ఏడా ఎక్కడా? ఫస్ట్ ఫుడ్ తిందా. బ్లేస్ పౌడర్ కూడా లేదు కదా, నీకెలా దొరికింది? దొరికింది దా చూస్తా. ఏడున్నావు నువ్వు అసలు ముందు? ఓకే ఇదైతే కిందకి చూపిస్తుంది గాయస్, కిందకి వెళ్ళిపోయింది. విలేజ్లోనే ఉంది. నేను గమనించి అది పలిగిపోయినప్పుడు అది పలిగిపోవాలి అసలు. ఏ మైన్ షాఫ్ట్ అది. మైన్ షాఫ్ట్ దొరికింది అంటే ఇక్కడే ఎక్కడో ఉండాలి. మైన్ షాఫ్ట్ దొరికితే ఉంటుందంటే. సో మేమైతే ఎండ్ పోర్టల్ అయితే మైనింగ్ చేసి దొరికిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తాము. ఎటువంటి తప్ప మైనింగ్ చేద్దాం. మనం కిందకి వెళ్ళింది కదా ఇందాక, అందుకని కనిపించగానే అయితే మిమ్మల్ని కలుస్తాం. సో గాయస్ నేనైతే ఎక్కడెక్కడ మైనింగ్ చేస్తున్నాను, తను అక్కడెక్కడ మైనింగ్ చేస్తున్నాడు. చాలాసార్లు మైనింగ్ చేశాను, చాలా చోట్లే. వావ్ నాకు డైరెక్ట్ పోర్టలే దొరికేసింది. కోఆర్డినేట్స్ ఫస్ట్ చెప్పు, ముందు హైట్ చెప్పు. కళ్ళ దొరికిందిలే. ఎగ్జాక్ట్గా ఎట్లా మైనింగ్ చేసాను, లావాలో పడితే దాన్ని తొక్కడదామే. నాకు అంతే దొరికింది మా చదివే వల్ల. ఏంటి అసలు ఇది అన్నా? ఏంటన్నా అది ఆటోమేటిక్గా మైండ్ ఎట్లా అవుతున్నాయి? ఎంత అవుతాయి? వాటిని చంపే స్పానాన్ని పలకొట్ట. డ్యామేజ్ ఫుల్గా అవుతుందిగా. 0 డ్యామేజ్. ఏది అండి స్ట్రాంగ్ అనిపించింది నీ పేరు. చాలా అంటే చాలా కష్టపడి అయితే లైట్స్ పెట్టాను నేనైతే. చాలా వరకు తనైతే నాకు కనిపించలేదు, తింటే కనిపించింది లైట్స్ పెట్టి. ఎటో వచ్చాము. ఏంది ఎన్ని మైన్ అయిపోయినాయి? అదే కదా చెప్తుంది. ఏమవుతుంది? లోపల పడ్డా. అవునా? అటు సైడ్ ఏముంది? ఫైర్ ప్రొటెక్షన్ ఉంది. ఏంటి అసలు స్మాల్ కొట్టట్లేదు అసలు. చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇవే పెద్దవి అయితేనా అయిపోయాయి నా చోట్ల. అన్నీ కొడతా వచ్చాయి. చచ్చిపోయినాయి. ఇంకా చచ్చిపోయినాయి. అసలు మొత్తం తిక్కడగా ఉంది, అసలు అర్థం కూడా కావట్లేదు. ఎలా పడితే అలా చేసేసి పడేసినాయి. సిల్వర్ ఫిషెస్ అంటారంట దీన్ని.
నాకు అది తెలుసు వీటి పేర్లు. బ్లాక్స్ స్టోన్ బట్నా లేకుండా ఏం బీకోను? నెదరాకి ఎందుకు తెచ్చావు? ఇప్పుడు పెట్టేసి ఆన్ చేసి పోర్టల్ సరే. నేను అంతా పడేస్తున్నాను కొంచెం చెత్త అంతా. స్టాక్ కోబుల్ స్టోనా నా దగ్గర నేను మైండ్ చేసిన దానికి. నువ్వు ఎండపిఎల్స్ ఇస్తేనే కదా నేను పెట్టేది. ఎండపిఎల్స్ నా దగ్గర 4 ఉన్నాయి. ఏంటి? ఎందరి అయ్యే ఏంటి స్ట్రాంగ్ హోల్డ్ ఇవి. నేను కొన్ని ఇచ్చాను కదా అయ్యా స్టార్టింగ్లో. పెడతాలే. నా దగ్గర కొన్ని ఉన్నాయి, నేను పెడతాయి. పెట్టు. పెడుతున్నా. అన్నీ పెట్టేసా. ఒక్కటి కరెక్ట్గా నేను అసలు చూడలేదు. దగ్గర 4 1 2 చాలా వరకు పలిగిపోయి కొన్నేమో ఇక్కడ పోవయ్యా లోపలికి పో. భయం వేస్తుందమ్మా. డౌట్ ఎలా ఉంది నీ ప్లస్ పని? బాగానే ఉంది. జస్ట్ సింగిల్ బ్లాక్. ఆగు, అసలు నైట్ విజన్ పోషన్ తాగేసి వస్తా. ఎందుకైనా మంచిది నైట్ విజన్ పోషన్ వేసుకో. వస్తున్నా, భయం వస్తుంది. అమ్మయ్య కొంచెం క్లారిటీగా ఉన్నట్టుంది కదా గాయస్ మీకైతే. నైట్ విజన్ మీకోసమే మేము అసలు నైట్ విజన్ పోషన్ అయితే వేసుకుంది. నా కోసం నాకైతే అసలు నచ్చదు నైట్ విజన్ పోషన్ లేకపోతే ఎండ్లో. అమ్మో చచ్చిపోయా అంటే నా ఓపి ఆర్మర్ అంతా విసిరిపోయేటట్టేగా. కొంచెం గట్టిగా మాట్లాడు. ఓకే గైస్, మేమైతే కొంచెం ఈ బ్రిడ్జింగ్ వేసుకుంటాం. భయపడుతున్నా నేనైతే అసలు లూజ్ బాంబ్స్ వచ్చేస్తాయి. గూస్ బాంబ్స్ అదే వణిగిపోతున్నాయి కూడా చేతులు, ఎక్కడ పడిపోతాను అనేసి. షిఫ్ట్ పట్టుకో. షిఫ్ట్ పట్టుకునే చాలా స్లోగా వెళ్తున్నావు. బ్లాక్స్ ఇక్కడ నుంచి పని చేస్తున్నాం. మైనింగ్ చేస్తున్నారా ఇటు అటు ఎట్లాగైనా పట్టు నీ ఇష్టం. మళ్ళీ నీకు వచ్చేసా ఓపీ ఆర్మర్ కొడిగాను. డబ్బులా ఇదే ఓపీ ఆర్మర్ అన్నట్టు. నువ్వే కదా వాడు అయితే చేసుకున్నా. నేను చంపేయచ్చు తెలుసా, ఈజీ నేను కిల్ చేయటం. నాకైతే చాలా భయం గాయస్, అందుకని నేనైతే ఇలా మైనింగ్ చేస్తున్నాను. నా చేతిలో అయితే పెట్టుకుంటున్నాను బ్లాక్స్ ఇంకా ఎండర్పిఎల్స్ అయితే. ఎందుకంటే నాకు డౌట్గా ఉంది వాటర్ బకెట్ కూడా. నేను ఎక్కడ పడిపోతాను అని అయితే ఎండర్పిఎల్స్ అయితే తీసుకున్నాను ఒకేసారి బ్యాగ్. మంచి పైకి వెళ్ళట్లే అంతే. షీల్డ్ అన్నీ తెచ్చుకున్నాను. షీల్డే నార్మల్ అసలు చాలా దారుణమైన స్థితిలో ఉంది. అసలు అది చూసుకొని కూడా చూసుకోలేదు గాయస్. ఎక్కడైనా బ్రేక్ అయిపోవచ్చు. ఇది మాత్రం ఎందుకు చాలా దారుణంగా ఉంది ఆర్మర్ మాత్రం. చూడు చూడు నువ్వు అసలుకే రా నీకు. పొన్ను పొన్ను అక్కడి నుంచి పడ్డా తెలుసా. సరే కొన్ని క్రిస్టల్స్ పిల్ల కొడతాను. చచ్చిపోతాం ఖాయం అమ్మ, నేను చచ్చిపోవడం ఖాయం. ఎక్స్తో పలకొడతా. కావ్య ఫెదర్ ఫాలోయింగ్ లేకపోతే ఇప్పటికీ నేను పోయేవాడిని తెలుసా. ఇదేంటో పో కుట్టు అది కిందకు వచ్చినప్పుడు నీ కత్తితో. ఓపీస్ వాడు కదా అంతా అయినా ఇది. నాకైతే అసలు క్రిస్టల్స్ పిల్ల కొట్టడమే తెలియదు గాయస్.
ఇంటి కిల్ అయిపోయావా? అప్పుడే ఎక్కడ స్పాన్ అయ్యా? ఏంటి డైరెక్ట్ నార్మల్ స్పాన్. సరే గైస్, నేనైతే అక్కడికైతే తర్వాత వెళ్తాను. నేనైతే వెళ్తాను. నా వస్తువులు కలెక్ట్ చేసుకోవా? ప్రస్తుతానికైతే పడుకుంటాను, నైట్ అయింది. సో నేనైతే ఇప్పటికైతే రికార్డింగ్ అయితే ఆపేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఆన్ చేస్తాను. గైస్, నేనైతే ఎట్ లాస్ట్ వచ్చేసాను. 3 సార్లు వచ్చింది వచ్చే ప్రయత్నంలో. ఏం చేద్దాం, ఆఖరికి ఇంటి నుంచి కూడా వచ్చింది. అక్కడ రీస్పాండ్ పాయింట్ పెట్టుకోవడం అయితే మేమైతే మర్చిపోయాం. ఈ బ్లాక్స్ అయితే హైడ్ పోతున్నాయి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా. ఇది నాకు రీజనరేషన్ అవ్వట్లేదన్నా. స్ట్రెంత్ పోషన్ చేసుకోనా? తాగుతా స్ట్రెంత్ పోషన్. తాగా దాన్ని చంపేసి పడేసి. ఏంటి నేను ఎట్లా ఎందుకు వస్తున్నాను? బ్లాక్స్ పెట్టుకున్న పైన అవి పోతుంది. ఏంటో బ్లాక్స్ పైన పెట్టుకున్నా, బ్లాక్స్ పోలేదు. నాకు పోతుంది బ్లాక్స్ అన్నీ పెట్టుకున్నా. కొంచెం అయితే ఫుడ్ అయితే దగ్గర పెట్టుకుంటా. గోల్డెన్ యాపిల్స్ చేసుకో అంటే చూడండి గాయస్, అది మర్చిపోయాను నేను. ఎందుకు అని ఇందాక నేను అసలు మర్చిపోయాను గాయస్. ఇది హోప్ పోద్దా, అందుకే హోప్ ఏంటి ఎంటర్టైన్ ఫైట్ అంటే విచిత్రంగా ఉంది. హాట్లో ఏమన్నా ఉన్నాయేంటి? లేదు, ఈజీలోనే ఉందా? చూసాలే, ఈజీలోనే ఉంది. ఏంది ఇంత కష్టం ఉంది? అసలు నాకు అదే నీ ఆర్మర్ నాకు ఇచ్చినా పోయేది కదా. అప్పటికే కానీ నేను నార్మల్లో ఉంది, ఈజీలో లేదు. నార్మల్లో ఉందా? ఈజీలో పెట్టుకో. ఓకే, నాకైతే ఫుల్ హార్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే రీజనరేషన్ ఇంకా అవ్వదండి, అర్థమైపోయింది. ఈ ఎండర్ డ్రాగన్ ఈరోజు చంపకుండా అయితే నేను ఒక్కసారి కూడా సాగలేదు. నా దగ్గర వాటర్ బకెట్ లేదు. వాటర్ బకెట్ ఉందా? ఈ యాక్స్ డైమండ్, మీ డైమండ్ యాక్స్ నేను తీసుకుంటున్నా. ఎందుకు? అదే ఎండర్ డ్రాగన్ చంపుదా. క్రిస్టల్స్ పలకొట్టు. వాళ్ళకి కొట్టక్కర్లేదు దీనికోసం. ఇంత టఫ్గా ఉండిద్ది ఎండర్ డ్రాగన్ ఫైట్. నాకే ఇంత టఫ్గా లేదు కదా. 2 క్రిస్టల్స్ అవుట్. నాది ఫస్ట్ టైం గైస్ ఇది ఎండర్ డ్రాగన్ ఫైట్ అన్నమాట. నాకు తెలీదు పెద్దగా బోయాలో కూడా యూజ్ చేయాలని కూడా. నార్మల్గానే తెలియదు. అమ్మో, నా నైట్ విజన్ కోసం కూడా అయిపోయింది. 2 hours 2 అయిపోయింది. నాకైతే ఫుల్ ల్యాగ్ అవుతుంది గాయస్. కొంచెం నైట్ విజన్ పర్సన్ అయితే తాగేద్దాం. నా వాటర్ కూడా హైడ్ అయిపోయినాయి, గ్లిచ్ అయిపోయినాయి. హైడ్ కాదు, వాటర్ లీచ్ అవ్వడం ఏంటైనా అంతే, గ్లిచ్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే పొల కొట్టడానికి అయితే ట్రై చేస్తాను. దీని లోపలికి వెళ్ళిపోవటం లేదు. కొట్టుకాయ బయటవా? నాకు కనిపించలేదు ఏంటి ఎండర్ డ్రాగన్ వచ్చినట్టు. నీకు కనిపిస్తుందిగా? నువ్వు కనిపించట్లో. నైట్ విజన్ పోషన్ తాగాను. నువ్వు కనిపించు. అసలు ఈ డ్రాగన్ ఒకటి పెద్దాకులు బ్రెడ్ చేస్తూనే ఉంటుంది. అలా నీ ఎగిరేస్తుంది. నేను ఇక్కడ ఇది పెట్టుకున్నాను సేఫ్టీ కోసం. బ్లాక్స్ కదా వెళ్ళేది నేనేంటి. సో క్రిస్టల్స్ అయితే పలకొట్టిన తర్వాత అయితే ఈ టఫ్ కాంపిటీషన్ని పలకొట్టిన తర్వాత అయితే వద్దు దాన్ని కొట్టినా క్రిస్టల్స్ పలకొట్టకుండా ఏం కాదు. ఎండర్పిఎల్స్ బాగా వస్తున్నాయి. ఏంటి నా దగ్గర కావాలా?
Sensing Flame 853 was killed ఎందుకు by an చచ్చిపోయావు? ఎండర్మ్యాన్ గాడు. ఆహా డ్రాగన్. డ్రాగన్ గాయస్ అక్కడికి వెళ్ళి నేను వచ్చిన తర్వాత అని కూడా చెప్పలేను. ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు. మా చెల్లి అయితే ఇంకా చంపేసిద్దిలేండి. నేను అసలు పైకి రాలేని పరిస్థితి. ఏదో ఇంట్లో ఎక్కడ ఒక ఇంట్లో సో అన్నీ పలకొట్టేశాను. సో ఎమ్మెల్జీ అయితే పనిచేసింది గాయస్. అదొక్కటి ఉంది, అది 2 ఉన్నాయి. దాని హెల్త్ కనిపించట్లేదు నాకు. 90% ఉంది కదా. 90% దాని హెల్త్ ఉందిదా. ఓ నో గాయస్ అక్కడ వచ్చింది. ఇక్కడ ఇష్టం వద్దులే. నేను అక్కడికి క్రీపర్ Sensing Flame చంపేసిందమ్మా. 853 was క్రీపర్ blown up by Creeper. మళ్ళీ బయటకు రావాలా? ఇంత కష్టమైన ఫైట్ ఎక్కడా చూడలేదు నేను. గాయస్ కొంచెం క్రిస్టల్స్ పలకొట్టిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తాం. 3 హార్ట్స్ సింగిల్ హార్ట్తో పోయేటట్టున్నాం. ఒక డ్రాగన్ బ్రెత్ వల్ల నేను వచ్చింది అసలు. ఏంటికి అవి అని దాంట్లో ఎంత కష్టంగా ఉంది ఎండర్ డ్రాగన్. ఫుల్ ప్రొడక్షన్ అవన్నీ ఉన్నాయి కదా. వాటర్ అయితే సచ్చివేదాన్ని. మన ఎండర్ మ్యాన్ చేసావు తలనొప్పి. డ్రాగన్ బ్రెత్ ముందు అది చూడండి అసలు. గాయస్ ఫుడ్ తినలేని పరిస్థితి. కన్ఫామ్గా సచ్చే ప్లాన్ మీద ఇది. కొట్టచ్చు కదా వాటర్ వాటర్. కొంచెం బతికింది నీళ్ళ వల్ల. గాయస్ అదైతే క్రిస్టల్స్ పలకొట్టిన తర్వాత అయితే తనైతే మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడేం పరిస్థితితో నాకు తెలీదు. ఒక క్రిస్టల్ అలా పలకొట్టిన తర్వాత అయితే కలుస్తాము. ఇప్పుడైతే అయితే రీజనరేషన్ అయిన తర్వాత అయితే కలుస్తాము. ఓకే గాయస్ అయితే ఆపేస్తాం. గాయస్ ఓకే చాలా నేను వచ్చేసాను చాలా ప్రయత్నాల తర్వాత. నేనైతే ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చాను. కావ్య అయితే నేను ఇక్కడైతే గోడారం కట్టుకుంది. నేను కూడా దీనిపైకి వచ్చేసాను. ఇద్దరం షిఫ్ట్ పట్టుకొని అయితే వచ్చాము. ఆగండి, ఈ బ్లాక్స్ అయితే కొంచెం అయితే ఇది కాదు, మంచిది కాదు ఇది బ్రేక్ చేయడం. అయితే ఏంటి ఫుల్ అయిపోయింది హెల్త్. ఇంకా చాలానే పోయింది కదా హెల్త్. ఓకే సో ఇదైతే బ్రేక్ చేసేసామండి. క్రిస్టల్ అది అక్కడ ఒకటి ఉంది. ఏది నేను కాదు, ఏది ఎక్కడ ఉంది? అది అక్కడ. ఏది బీవచ్చం పోతుంది హెల్త్. ఏంది గాయస్ నేనేందో హెల్ప్ ఉంటానని తీసుకొచ్చుకున్నాను. ఆఖరికి ఇక్కడ నాకే అడ్రస్ లేదు. అయ్యా అన్నీ పలకొట్టేసాం. ఇట్స్ టైమ్ ఫర్ కాదు ఇంకొకటి ఉంది. కవి ఎక్కడో చెప్పది నేను బల కొడతా ప్లీజ్. ఉందిలే ఏడొస్తా బల కొడుతున్నా. పలకొట్టేసాలి, పలకొట్టేసా. నేను వేసింది ఇప్పుడు ఎమ్మెల్జీ ఏంటి జస్ట్ మిస్ తెలుసా? సో కొంచెంగా అయితే డ్రాగన్ హెల్త్ అయితే పోస్తుంది. అన్నా ఏంటి ఈ టైంలో కూడా కామెడీయా నీకు? అన్నా ప్లీజ్. ఫుల్ ఉన్నాయి ఎవరు
సో కమాన్ అండ్ డ్రాగన్. వెళ్ళిపో. ఈ బ్రెడ్లు పెడదాం. రెండు ఒకేసారి పేల్చలేము. అది వచ్చిన తర్వాత పెట్టాలి ఈ బెడ్లు. అలా పెట్టకపోతే ఇంకా అది మనం చచ్చిపోతాం. అది హైడ్ అయిపోతుంది, వేస్ట్. హెల్మెట్ కూడా వేస్ట్ నాకు. వచ్చిందా అంటే ఎంత డ్రాగన్ పెడదామా? పెట్టు, నాకు బ్రెడ్స్ అయిపోయినాయి. ఇదిగో తీసుకో. పెట్టు అయ్యా. ఎందుకు ఎక్కడ పెంచా? ఇదిగో ఇదిగో బెడ్, ఇదిగో వాటర్ పోయు. ఫైర్ ప్రొడక్షన్ అది. కత్తితో కొట్టేద్దాం. ఇదిగో బెడ్, ఇగో కత్తితో కొట్టవయ్యా. బెడ్ ఇదిగో తీసుకో. వాటర్ తీసే ముందు. సో ఇదేంటి ఇవ్వట్లేదు? మధ్యలోకి వచ్చి కొట్టాలి, అప్పుడు బాగా హెల్త్ పోయిద్ది. పోయిందిలే అయ్యా, లాస్ట్ మినిట్లో ఉంది, లాస్ట్లో ఉంది. ఎండ టైం రాకుండా ఎందుకు పిలిచేసావు? లేదా అమ్మయ్యా. సో లెట్స్ గో. ఈ స్క్రీన్ షాట్. మళ్ళీ చంపాలి. డ్రాగన్ హెచ్పి 43 వచ్చింది నాకు. నా వాటర్ తీస్తా అన్న ప్లీజ్. సో ఇంతే గైస్ ఈరోజు వీడియోకి అయితే. వచ్చే వారం మంచి వీడియోతో వచ్చేస్తాను. ఏంటది పోయిందా? నేను వెళ్ళిపోయాను. అబ్బా సో యశ్వంత్ సాయన్ అయితే ఇక్కడ వచ్చింది, కానీ కావ్యసుధ అనమాట. అకౌంట్ వేరు. నాకైతే నా పేరు సెన్సింగ్ ఫ్లేమ్ అనమాట. ఎందుకంటే అది నా ఫోన్, సెన్సింగ్ ఫ్లేమ్ అనేది నా ఫోన్ అనమాట. తన ఫోన్లో అయితే రికార్డింగ్ అయితే జరుగుతుంది. స్కిప్ చేసేద్దాం ప్లీజ్. నా ఇంటర్నెట్ స్పాన్ అయ్యాను. సో నైట్ అయింది కాబట్టి అయితే కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఎలక్ట్రా అనమాట. ఎగ్జామ్ ఉంటాం దాంట్లో కూడా. ఏముండవు. ఈ వీడియో నేను ఉంటా, భలే ఉంది. నేను ఉంటే థ్రిల్లింగ్గా తొక్కలా ఉంది గాయస్. తను ఉంటే ఎలా ఉందో అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. సరే గాయస్, ఈ వీడియోకి అయితే అంతే. స్క్రీన్ షాట్ రాలేదు గైస్. అయితే మనం లేదు గైస్, గూగుల్లో సెర్చ్ చేద్దాం గైస్. చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది నాకు మాత్రం. అసలు ఈ షుగర్ క్యాన్ కూడా తీయట్లేదు తెలుసా గైస్. నేనైతే వుడ్తోనే ట్రేడింగ్ చేస్తున్నాను ఎప్పుడు. అక్కడ నా కేషియాతో. స్టిక్స్ వాళ్ళైతే చచ్చిపోయారు పాపం. చచ్చిపోయారుగా. ఉన్నారా? మీకైతే చూపించలేకపోయాము. ఇంకా 2 క్యారెక్టర్లు ఉండాలి గైస్. ఒకడైతే జాంబీతో తట్టుకోలేక ఇంకా అయిపోయాడని నేను వాడిని సేవ్ చేయకుండా చంపేశాను. నేను వీక్నెస్ పోషన్ తెద్దామని పోతే చంపేశాను. చూసారా గైస్ ఎంత అన్యాయమో. ఇప్పుడే కాదు ఎప్పుడో వచ్చాడు అనమాట. ఏం సామాన్లు లేవు తన దగ్గర అసలు. తనకైతే ఏం లేదు, ఏం లేకుండా వచ్చాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అవన్నీ కొంచెం నీట్గా ఇద్దాం. ఎండర్ మ్యాన్స్ మామూలు కిల్ చేయట్లే. ఎండర్ మ్యాన్స్. సో సిటీకి వెళ్ళిపోతున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఎండ్ సిటీ కనిపిస్తే కనుక అక్కడైతే మిమ్మల్ని అయితే కలుస్తాం డైరెక్ట్గా. లేకపోతే కనుక ఎతుకుతాం. ఎస్ గాయస్. ఇంకా మోడరేట్ వీడియోస్ కావాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. మా దగ్గర అయితే మోడ్స్ చాలా ఉన్నాయి. ఎస్ గాయస్. ఇంకా ఏంటంటే నేను ఎండ్ సిటీకి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ వీడియోలో ఈ వేస్ట్ని మనం
వరల్డ్లోకి రావాలా వద్దా అనేది మీరే చెప్పాలి. వేస్తా నీ మీద ఎక్కువ చేస్తేనే వస్తా. సో మీరే చెప్పాలన్నమాట చేయాలో వద్దు అనేది. ఓకే గాయ్స్, బాయ్ బాయ్. ఈ వీడియోకి అయితే ఇంతే మరి. ఎండర్ మ్యాన్స్ ఈజీయే కాదు, ఎండర్ డ్రాగనే. ఎండర్ మ్యాన్స్ కష్టం. 5 చంపేసా. ఎన్ని పేల్స్ ఉన్నాయి. సరే గాయ్స్, సిటీకి బాయ్ బాయ్. ఎలా దొరికితే నాదే ఉన్నాయి చెప్తున్నా.